ఒక విషయం చెప్తాను. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్తుంటే సీతమ్మ తల్లి నేను వస్తానని. రాముడు అన్నాడు రావద్దమ్మా, అక్కడ చాలా భయంగా ఉంటుంది, అది క్రూర మృగాలు, నువ్వు రావాల్సిన ప్రదేశం కాదు. సీతమ్మ తల్లి అంటే నేను వస్తాను. రాముడు వద్దంటాడు. సీతమ్మ తల్లి నువ్వు తీసుకెళ్తావా లేదా నేను ముందెళ్ళి నువ్వు నా వెనకాల ఫాలో అవుతావా, నీకు నేను అడగట్లేదు, నేను వస్తానని చెప్తున్నాను అని రాముణ్ణి సాధించుకొని వెళ్ళింది సీతమ్మ తల్లి. అంత ధైర్యం ఉన్న ఆవిడ సీతమ్మ. అలాంటి సీతమ్మ రాముడు అరణ్యవాసానికి వెళ్ళు అని అంటే ఊరికే మాట్లాడకుండా వెళ్ళే రకం కాదని. సీతమ్మ తల్లికి పూర్తి విషయాలు తెలుసు, ఎక్కడ ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అని. భగవానుడి యొక్క లీలలలో సహచారి రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. భగవానుడు రాముడిగా వస్తే అమ్మవారు సీతమ్మ తల్లిగా వచ్చింది. అమ్మవారికి ఏం చెయ్యాలి ఏం చేయకూడదో మనం చెప్పాల్సిన అవసరం ఉందా అండి? గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి చెప్తామా ఇది చేయమ్మా అది చేయొద్దమ్మా అని? జగన్మాత ఆవిడికి తెలియదండి ఏం చేయాలి. ఎక్కడ జగన్మాత సీతమ్మ తల్లి ఏం చేసినా సరే అది మనందరికీ ఒక గుణపాఠం, ఏదో ఒక లెసన్ దాని వెనకాల నేర్పించడానికి సీతమ్మ తల్లి చేసింది.